ఇంతకుముందే మిత్రులు చెప్పారు చాలా క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం ధర్మం అని మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు చెప్పడం అంటే ఏంటో మనం ప్రత్యక్షంగా చూసినట్లుగా అనిపిస్తా ఉంది. రెడ్ బుక్ తెరవటం అంటూ జరిగితే, అంటే రెడ్ బుక్ గనక నిజంగా లోకేష్ గారు దాన్ని తీసుకొని దాన్ని గనక తెరవటం అంటూ జరిగితే, ఇతను చేసినటువంటి పాపాల చిట్టా కడిగి వేయడానికే కనీసంగా ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాలు పట్టేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒక విషయం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను వికే గారు. ఇప్పుడు ఆయన ఏదైతే చెప్తా ఉన్నాడో అక్కడ జరిగినటువంటి ఎసెన్షియా ఫార్మాలో జరిగినటువంటి దానిలో మిత్రులు ఇంతకుముందు చెప్పారు సుమారుగా 100కు పైన ఇన్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయని. ప్రతి చోట కూడా ఒక ఎల్జీ పాలిమర్స్ ఇష్యూలో తప్పితే మిగతా ఎక్కడ కూడా ఆయన ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా అది చెబుతా ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా గతంలో ఆయన చేసినటువంటి పరిస్థితి లేదు. అది కూడా ఎందుకు ఇచ్చారు అంటే ఈయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ఎల్జీ పాలిమర్స్ లో ఆ రోజున వాటాదారులుగా ఉన్నారు కాబట్టి వారి మీద భారం పడకుండా ఉండడం కోసం ఆ రోజు ఉన్నటువంటి బాధితులకి ₹1 ఇచ్చారు తప్పితే దాని తర్వాత జరిగినటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ లో పరవాడలో జరిగినటువంటి జేఎన్పిసిసి విశాఖ సాల్వెంట్స్ లో కావచ్చు, పరవాడలోనే జరిగినటువంటి ఫార్మా కంపెనీ బెంజిన్ గ్యాస్ లీక్ అయిన సందర్భంలో కావచ్చు, అదే విధంగా అది అక్కడ ఉన్నటువంటి అభిజిత్ ఫెర్రో గ్యాస్ లీకేజ్ విషయంలో కావచ్చు, రామ్కి ఫార్మసిటీ కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 100 ఇన్సిడెంట్. అసలు ఆయన కాదండి జయప్రకాష్ గారు, అసలు ఆయన ఇవాళ జరిగిన ప్రమాద ఘటన గురించి మీటింగ్ పెట్టలే, దాని గురించి కాదు. దాని మీద ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసాడు, అయిపోయింది. ఇక్కడ మాట్లాడిందంతా మీ ప్రభుత్వాన్ని విమర్శించడము, మీరేదో దొంగ కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారని చెబుతూ లాయర్లని తన వైపు చేసుకోవడానికి పెట్టాడు. అదే చెప్తా ఉన్నారు వికే గారు. ఆయన చెప్తా ఉన్నాడు న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. స్వయంగా వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ ని మర్డర్ చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజున ఈ న్యాయం ధర్మం గురించి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ఒక దళితుడైనటువంటి డాక్టరు మాస్కులు అడిగిన పాపానికి సుధాకర్ గారిని నడి రోడ్లో పెట్టి పోలీసుల సమక్షంలో బట్టలు ఉప్పదీసి విశాఖపట్నం నడి రోడ్లో బట్టలు ఉప్పదీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన రోజున ఈ న్యాయం ధర్మం గురించి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నాడు? అమర్నాథ్ అనే ఒక సోదరుడు వారి అక్కను కాపాడుకోవడం కోసం అని చెప్పి వాళ్ళ అక్కను ఏడిపిస్తున్నటువంటి వ్యక్తులకు అడ్డంగా వెళ్ళినందుకు గాను నిప్పుల్లో వేసి గడ్డి బాంబులో తగలబెట్టేస్తే ఈ న్యాయం ధర్మం గురించి మాట్లాడే ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ప్రజలందరూ ఇవన్నీ చూశారు కాబట్టే ఇవాళ 164 స్థానాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీతో కూడుకున్నటువంటి తెలుగుదేశం అదేవిధంగా జనసేన మిత్రులతో కలిసి ఈ రోజు ఇంత పెద్ద ఇది ఇచ్చారు, మెజారిటీ ఇచ్చారంటే ప్రజలు ఇవన్నీ కూడా గమనించారు. నీ యొక్క న్యాయం ధర్మం అనే మాటల్ని ప్రజలు విశ్వసించేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి వికే గారు. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా మొట్టమొదటి మీటింగ్ తోటి మొదలుపెట్టి ఇవాళ ఈ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో కానివ్వండి, రాజధాని విషయంలో కానివ్వండి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అటు అమరావతి కానివ్వండి, విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, మిగతా విషయాలు మన బీపీసీఎల్ కానివ్వండి, రాష్ట్రం పరుగెడబోతుందన్న విషయాన్ని ముందుగానే గ్రహించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ప్రజలందరినీ కూడా డైవర్షన్ చేసి అభివృద్ధి గురించి మాట్లాడుకోకుండా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఇటువంటి తప్పుడు వైపు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఒకటి చేస్తా ఉన్నారు. ఒకటైతే 2 గతంలో ఉన్నటువంటి ఎన్నో టెంపుల్స్ మీద దాడులు జరుగుతూ ఉంటే మాట్లాడకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఎక్కడో గ్యాస్ లీకేజ్ అనో లేకపోతే పెద్దిరెడ్డి గారు తగలబెట్టించినటువంటి ఫైల్స్ గురించో లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చేసినటువంటి అరెస్టు గురించో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అడ్వకేట్లను పెట్టుకొని తన దగ్గరకు రాబోయేటటువంటి ముప్పును ముందుగానే గ్రహించి ఇవాళ అడ్వకేట్స్ ని అడ్డం పెట్టుకొని వారికి ఏదో ₹100 కోట్ల ఏదో నేను వాళ్ళ కోసం అని చెప్పి రిజర్వ్ ఫండ్ పెట్టానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇదే మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్